నమస్తే వెల్కమ్ టు Q6 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సినీ పరిశ్రమ పెద్దలపై ఐటీ దాడులు. ఏకకాలంలో మైత్రి మాంగో దిల్ రాజు సంస్థలపై నిర్వహించిన ఐటీ అధికారులు. ఉగ్రవాదుల కాల్పుల్లో చిత్తూరు జిల్లా రాగిమానుపేట వాసి ఆర్మీ జవాన్ పంగల కార్తిక్ వీర మరణం. సంతాపం ప్రకటించిన సీఎం చంద్రబాబు. మంచిర్యాల జిల్లా పోలంపల్లి గ్రామ సభల్లో గందరగోళం. అర్హులైనందరికీ రేషన్ కార్డ్స్ మంజూరు చేయాలని డిమాండ్. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థ పైన మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే మైత్రి మూవీస్ ఆఫీస్ వద్ద కూడా ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 55 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ జవాన్ వీర మరణం పొందారు. నిన్న నార్త్ జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ పంగల కార్తిక్ వీర మరణం పొందారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమానుపెంట గ్రామం. 2017 నుండి ఆర్మీలో కార్తిక్ సేవలు అందిస్తున్నారు. కార్తిక్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. మంచిర్యాల జిల్లా భీమవరం మండలం పోలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామ సభల్లో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చేపట్టడంతో గందరగోళం నెలకొంది. గ్రామ సభను రద్దు చేసి గ్రామంలో మళ్లీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను నిలదీశారు గ్రామస్తులు. చెప్పు ఏం సర్వే చేసి ఒత్తికిరా ఈ సెలెక్ట్ మొత్తం ఆపండి. ఆపి అవైలబుల్ ఎంత జరిగా ఇచ్చు చెప్తే ఈ సెలెక్ట్ మొత్తం కావాలి. కేసు నీకేం దొరకాలి? మన అందరికీ నా పేరే లేదు. అప్పుడు నేను చూసుకున్నాను. నా పేరే నిన్ను అడగలేదు. వంద చూసిన దగ్గర కూతల్లాముంటేనే ఎదుగుతాడు. 100 మంది సర్పంచ్ ఉన్నాడు. పొలంపల్లి సర్పంచ్ ఒక్కడపల్లి పెద్దోడైనా తెలియ కొంత సంపాదించుకున్నాడు. ఆయన మా పేరు మా పేరు అంటేనే జరిగేది నువ్వు వాళ్ళ వాళ్ళ ఇంటికాడ ఉన్న నేను ఉండు నిన్ను అంటాను నేను. కానీ మా పేరెందుకు రావాలి? జరిగేది అది ఇది జరుగుతుంది. అక్కడ సార్ ఏం చెప్పిండు? శాసనసభ డిక్లేర్ చేస్తానని చెప్పిండు. అందుకే అంటారా లేకపోతానా? సార్ చెప్పిండు. అది కూడా కూర్చుంది దానికే 100% చెప్పారు. పేరే లేదు నాకు కావాలని నేను ఎందుకు
అరే ఒక విషయం తెలుసా, ఏం తగ్గుతుందో మంచిగా డ్రైవర్ వీళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఆ లిస్టు పేరు సెలెక్ట్ చేసుకొని లీడర్పై ఆ లిస్ట్ తీసుకుంటారు. మన పేరు రాలే, మన కన్యాయం 100% ఇదే తీసుకున్నాడు. ఎవరు నేను తీసుకోవాలి అడగలే. ఇప్పుడు తడిగేది ఇప్పుడు తడిగేది దయచేసి పేరు చూడు సెలెక్ట్ చేసుకుంటారు. అందరికీ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండో రోజున వివిధ సదస్సులు సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంలో రౌండ్ టేబుల్ సమావేశాలు సెమినార్లు నిర్వహించారు. ఇంధన ఉత్పత్తితో పాటు హైదరాబాద్ లో 4th సిటీ అభివృద్ధి, AI ఆధారిత IT సేవల విస్తరణ, అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటుపై పెట్టుబడులకు సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో దావోస్ లో 2 రోజులు పలు కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అమెజాన్, యూనిలివర్, స్కై రూట్ ఏరోస్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ప్రధానంగా IT డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరిపారు. ఈ మధ్య కాలంలో పరవాడ అగ్ని ప్రమాదాల కేంద్రం అన్నట్టుగా వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనకాపల్లిలోని పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకేమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓన్లీ వాటర్ వాడుతున్నాను వాడాలి. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు విశాఖ మీదుగా పశు మాంసం రవాణా చేస్తున్న ఓ భారీ ట్రక్కును పట్టుకున్నారు పోలీసులు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలలో 23,000 కేజీల మాంసంను గుర్తించిన పోలీసులు డ్రైవర్ను, ట్రక్కును అదుపులోకి తీసుకున్నారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లల ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ మరియు రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పెనుగుదూరు గ్రామంలో R&B రోడ్డు కల్వర్టును పరిశీలించారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రమాదకరంగా ఉన్న రహదారిని చూసిన పంతం నానాజీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదం జరిగాక కాకుండా జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై దావోస్ లో CII నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలను జరుపుకోవడానికి కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని, వాటికి కావలసిన అనుమతులను తక్కువ సమయంలోనే అందజేస్తామని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ 10వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేసి ఆ బాలికను గర్భవతిని చేశాడు ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్. 7 నెలల గర్భంతో ఉన్న బాలికకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఓ నర్సు సహాయంతో అబార్షన్ చేయించాడు విజయ్ కుమార్. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి విజయ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయడానికి దిల్ రాజు సతీమణి తేజస్విని ఐటీ వాళ్లు బ్యాంకుకు తీసుకెళ్లారు. ఐటీ సోదాలు జనరల్ గా జరిగే సోదాలు మాత్రమేనని, ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ ను కావాలని అడిగారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని తెలిపారు దిల్ రాజు భార్య తేజస్విని. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు అంతే. ఇంకేం చేయలేదు. జాతీయ రహదారుల భద్రతలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిఐ కృష్ణ. అనంతరం మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ఆటోలకు క్యూఆర్ కోడ్లను 470 ఆటోలకు పెట్టామని తెలిపారు. ఇంకా కొన్ని క్యూఆర్ కోడ్ లేని ఆటోలకు త్వరలో పెట్టుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. డ్రైవర్లు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటిస్తూ యూనిఫామ్లు ధరించాలని సూచించారు. నేషనల్ రోడ్ సేఫ్టీ మందులో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మనకు సేఫ్టీ గురించి ముందుగా వాళ్ళ ఆటోలన్నీ కూడా మన దగ్గర నమోదు చేయించుకోవడం గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలు గుర్తించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ తరఫు నుంచి ఆ క్యూఆర్ కోడ్ని అమలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 470 ఆటోలు కూడా క్యూఆర్ కోడ్ గురించి వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ఆటోస్ ఉన్నాయి, వాటికి కూడా క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. దాంతోపాటు ఈ ట్రాఫిక్ నామ్స్ కానీ రోడ్డు యూసేజ్ నామ్స్ కానీ అన్నీ కూడా పాటించాలని, ప్రాపర్గా యూనిఫామ్ వేసుకోవాలని, ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి, ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడకుండా, డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విన్నవించడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్ని గ్రామంలో కోడూరు పాండరి ఫౌండేషన్ అధ్యక్షులు కోడూరు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడంలో గాని, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో గాని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు వికలాంగులకు 6,000, రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ లాంటి పథకాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి తమ చిత్తశుద్ధి చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన కోడూరు పాండరి ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా ఉండాలన్నారు. మంచినీటి సమస్య ఉండేది, ఆ మంచినీటి సమస్య అనేది పోయింది సార్. గతంలో మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వేముల బాలనారాయణ గౌడ్ గారు అత్యధిక కృషి చేసి ఈ యొక్క ఇక్కడ బావి తోడించి దానికి మంచి మంచి బోర్లు వేయించి మంచినీటి సమస్య అయితే పోయింది. కానీ సార్ చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి సార్, అవి లక్ష్మణ్ గౌడ్ గారు మీ దృష్టికి తేవడం జరిగింది. దాన్ని మీరు ఒక్కసారి పునర్పరిశీలించి తప్పకుండా ఆ రోడ్లు వేయించాలి సార్. అలాగే మా దగ్గర 62 మంది విడో పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి సార్. చాలా ఇబ్బంది పడుతుంది సార్. దాదాపు 7 సంవత్సరాల నుండి, ఒక్కొక్కరైతే 7 సంవత్సరాల నుండి చాలా బాధపడుతుంది సార్. తమరు ఒక్కసారి ఈ యొక్క విడో పెన్షన్ల మీద దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే చాలా మందికి ఈ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6 నెలల క్రితం ఒక పాలసీ తెచ్చిపోయింది సార్. ఒక భర్త కనుక చచ్చిపోతే పెన్షన్ ఉంటే భార్యకి ఇవ్వాలనేది. అంతకంటే ముందు ఆ పెన్షన్ మన ప్రభుత్వంలో లేకుండా సార్. దానివల్ల 7 సంవత్సరాల నుండి, దాదాపు 7 సంవత్సరాల నుండి కొంత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదో రకంగా ఆగిపోయిన జరిగింది సార్. ప్లీజ్ దయచేసి మరొక్కసారి వారి నుండి నేను మేము తమని కోరుకుంటాం సార్. విడో పెన్షన్లు మాత్రం ఇమీడియట్లీ అవసరం సార్. రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాలేదు సార్.
తల్లులుంటే పిల్లలకు లేవు, పిల్లలుంటే తల్లులు లేవు. కొత్తగా పెళ్ళైన వారికి కూడా రేషన్ కార్డు లేవు సార్. వీటి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి సార్. అలాగే ముఖ్యంగా తమరికి నిన్న కూడా విన్నవించిన సార్, ఈ యొక్క కొన్నె నుంచి పుల్లెగూడెం రోడ్డు వెరీ ఎసెన్షియల్ సార్. ఎందుకంటే వాళ్లకు వర్షం కనుక వస్తే, అలాగే మా పట్మచ్చర్ నుండి బొందుగులకు పోయే నీళ్లు పోయినా వాళ్ళు బొందుగుల కొన్నె నుండి లింగంపల్లి లేదా దబ్బగుంటపల్లి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 1.8 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు బిర్కూర్కి చెందిన నర్ర గంగారం అనే వ్యక్తి. పాత నాణేలు ఇస్తే ₹1 ఇస్తానని చెప్పిన మాటలు విని చివరికి మోసపోయాడు. ₹1 మీకు పంపాలంటే 1,80,000 పంపించాలని నేరగాళ్లు చెప్పిన మాట విని డబ్బు పంపి మోసపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ, చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ జైపాల్ రెడ్డి చేరుకొని సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను త్వరలో పట్టుకుంటామని, ఇంతటి వారైనా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రామ ఉప సర్పంచ్ సంజీవ్, నీలం తిరుపతి, ఎస్ఎఫ్ఐ నాయకుడు జగన్, సుదర్శనం, ప్రవీణ్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ మాకు కనీసం దొంగ దొరకబట్టి మరి నా దృష్టికి చెప్పిండు ప్రశాంత్. మీరందరూ అంటే నిజాంపేట మండల కేంద్రంలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన దుండగులను వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వారిని వెంటనే శిక్షించాలి. విద్యార్థులకు సరస్వతీదేవి, విద్యార్థులందరూ సరస్వతీదేవిని ఒక దేవతగా కొలిచి విద్యార్థులంతా విద్యను కొనసాగిస్తున్నారు. ఆ విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు. వెంటనే ఈ ఉన్నత అధికారులు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులంతా కలిసి ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిన్న సాయంత్రం తర్వాత దాన్ని దుండగులు వెరగొట్టారు. ఈ విషయాన్ని సంబంధిత నిజాంపేట పోలీస్ స్టేషన్లో పోలీసులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి పంచనామా చేసుకొని వెళ్ళినారు. గ్రామస్తులు కూడా అందరూ వచ్చినారు. దర్యాప్తు నిర్వహించి సంబంధిత దుండగులను పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు చెప్పినారు. కనుక గ్రామస్తులు తిరిగి వారి పనులు పాఠశాల ఆవరణ నుండి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహ ధ్వంసం జరిగిందని తెలియగానే నేను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడున్న అంటే రాత్రిపూట ఎవరో దుండగులు ఈ కార్యక్రమం చేసినట్టున్నారు. ఈ విషయాన్ని మేము మా ప్రధానోపాధ్యాయులు ఎస్ఐ గారికి తెలియజేయడం, అంటే పోలీస్ శాఖకి తెలియజేయడం జరిగింది. వారు సరైనటువంటి చర్య తీసుకుంటాం మేము అని తెలియజేయడం జరిగింది. కనుక మేము కూడా ఇక్కడ వచ్చినాం. ఇది ఖండించదగ్గ విషయం. ఒక పాఠశాలలో జరిగినటువంటి విగ్రహ ధ్వంసం అనేది ఖండించదు. ఆ దుండగులు వెంటనే పట్టుకొని వారికి సరైనటువంటి శిక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాను. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం భక్తులు దర్శించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ హీరోయిన్ సంయుక్త మీనన్, సింగర్ మంగ్లీ, నటుడు ఆకాష్ పూరి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 2 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో స్వామివారి సర్వ దర్శనం అవుతుందని టీటీడీ తెలిపింది. వచ్చండి. సార్ వచ్చేసేయండి సార్. వాళ్ళు యాక్టర్స్ సార్. ఆయన యాక్టర్ సార్. ఇట్రండి వాళ్ళ మనిషి నిలబడు. చేస్తే మేడం ప్లీజ్. స్ట్రైట్ గా వచ్చి నిలబడుతుంది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.